హల్లెలూయా. అందరూ కూర్చోండమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవాది దేవుడు ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? దేవాది దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానం చేసుకుందాం. మహాగణుడువైన దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. ఎంతవరకు మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము బ్రతకగలుగుతున్నాం. ఇక ముందు మీరు మాతో మాట్లాడబోతారు, మేము బ్రతకగలుగుతాం. ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము బ్రతుకుతున్నాం. కృపగల తండ్రి, మీ సన్నిధిలోనికి ప్రభువా, నీ స్వరక్తం సంపాదించుకున్నటువంటి సంఘాన్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు. కృపగల తండ్రి, మీ మాట కొరకు, మీ వాక్కు కొరకు వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. భ్రమలు వీడునట్లుగా మీ కృప మాకు దయచేయండి. ఏది క్షేమమో, ఏది ఉత్తమమో సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలయ్యా. మీ మాటలో ఉన్న అంతరార్థం ఏంటో, మర్మం ఏంటో మేము తెలుసుకోకపోతే అపోహపడిపోతాం. అది నాన్న తండ్రి, నా శరీరము తిన్న రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అని నువ్వు మాట్లాడినప్పుడు, నిన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులలో అనేకులు ఆ మాట అర్థం చేసుకోక, ఇది కఠినమైన మాట, నరమాంస వక్షకులమా, మేము ఆయన శరీరాన్ని ఎలా తిందుము, ఎలా త్రాగుదుమని నిన్నే విడిచి వెళ్ళిపోయినటువంటి బాపతి. కృపగల దేవా, వాక్యం అర్థం చేసుకోకపోతే దేవా మిమ్మును విడిచి వెళ్ళిపోతామేమో, వాక్యం అర్థం చేసుకోకపోతే దైవ జనాంగాన్ని విడిచి వెళ్ళిపోతామేమో. అందుకే నాయన, మీరు సుస్పష్టంగా మాతో ప్రతి విషయాన్ని మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినం కొరకు మీరు ఉద్దేశించినటువంటి సత్యం కొరకు వందనాలు. ఇలాంటివి ఎన్నో మాకు బయలుపరిచారు. ఇప్పుడు కూడా ఈ రీతిగా మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు స్తుతి కలుగుగాక. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని, నన్ను మీ అధీనమందు ఉంచమని, బలహీనురాల్ని బహుబలపరచమని, మీ బిడ్డలలో ప్రతి ఒక్కరికి తేట తెల్లంగా అర్థం అవ్వడానికి ఈ బోరను వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనం పొర్రపాటు పడవలసినటువంటి స్థితి దాపురించేటువంటి ప్రమాదం ఉంది. దేవాది దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడారు. ఆయన పశ్చాత్తాపపడడానికి నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపపడిను. ఇలాంటి విషయాలు చాలా 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 ప్రభు మనకు బయలుపరిచారు. హల్లెలూయా. ఇవి బయలుపరచబడకే వివాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం బైబిల్ స్టడీలో ఉన్నాం కనుక ఇలాంటి ఒక అంశాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులే కాక 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. వాళ్ళని వీళ్ళని దేవుడు వాడుకోవడం జరిగింది. కానీ ఒక సందర్భంలో దేవాది దేవుడు ఒక మాటను వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినాన నేను వాణ్ణి లేపుతాను. ఆ మాట మీకు అర్థమైంది కాబట్టి మీకు పెద్ద తొందర లేదు. మీకు అర్థమైంది ఆ మాట ఏంటంటే, ఆయన శిలువ బలియాగము ద్వారా చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి త్యాగములో పాలిభాగస్తులం అవుతూ, ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మన కొరకు ఎందుకు చేశారు ఈ త్యాగం అని తెలుసుకుని, ఆ త్యాగంలో మనం నిలబడడానికి ఒక సూచనగా, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇది చేయుడి.
హల్లెలూయా. కానీ ఇదే మాట మనకు అభ్యంతరం కలగలేదు, కానీ ఇదే మాట అలనాడు శిష్యులకి పెద్ద అభ్యంతరాన్ని తీసుకొచ్చింది. చాలా పెద్ద అభ్యంతరం. ఈ అభ్యంతరాన్ని బట్టి ఏం జరిగిందంటే, దేవాది దేవుణ్ణి అంత మట్టుకు వెంబడిస్తున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని స్పాట్లో విడిచి వెళ్ళిపోయారు. స్పాట్లో. ఏంటి ఆ మాట అంటే, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, నా శరీరం ఎవడు తింటాడో నా రక్తాన్ని ఎవరు త్రాగుతారో అంత్య దినాన వాడిని నేను లేపుతాను. ఆ మాట అర్థం కాక వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నరమాంస భక్షకులమా మేము, ఏ రోజైనా మనుషులు చంపు తిన్నామా, ఈ మనుష్యుడు శరీరాన్ని మేము ఎలా తిందుము, ఈ మనుష్యుడు రక్తాన్ని మేము ఎలా త్రాగుదుము. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు రక్తం, యేసుప్రభు యొక్క శరీరం దేనికి సాదృశ్యం? అందుకే మనకు తొందర లేదు, లేకపోతే మీరు నన్ను ఇడిచి వెళ్ళిపోదురు. తొందర లేదు కాబట్టి కూర్చొని ఉన్నారు. మన తాతల భాష అయితే కూకుని ఉన్నారు. అదే కొంచెం తొందరగా ఉందంటే ఈ పాస్టరమ్మ గారు మొత్తానికి వేరొక ఆత్మ. ఏ ఆత్మ? మరి పాస్టరమ్మ గారు చెప్తున్నారు కదా వాక్యం, వేరొక ఆత్మని, వేరొక యేసుని, వేరొక సువార్తని. ఆగండి, అలాగే ఇప్పుడు అనుకోకండి అమ్మా, మబ్బు విడగొడతాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం, ఖచ్చితంగా ఆయన మనకు అర్థమవుతాడు. హల్లెలూయా. ఆయన మర్మమై ఉన్నారు, నిగూఢమైన సంగతి ఉన్నారు. పౌలు అంటారు, మర్మము మాకు దర్శనము వలన బయలుపరచబడింది. హల్లెలూయా. ఆయన మర్మాన్ని ఆయన ఎలాగైనా విశదీకరించుకోవడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయనను చూస్తున్నటువంటి మనల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టుకోవడం. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అభ్యంతరపడిపోయి, మేము నరమాంస భక్షకులమా, ఇతని శరీరాన్ని ఎలా తిందుము, ఇతని రక్తాన్ని ఎలా త్రాగుదుము. ఒరే, ఇది కఠినమైన మాట. అందుకని విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారికి బాధ కాదా? చాలా బాధే. అలాంటప్పుడు చాలామంది విడిచి వెళ్ళిపోవడం చూసి యేసు ప్రభువారు అన్నారు తమ శిష్యులతో, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? అప్పుడు పేతురు ఆత్మావేశంతో మాట్లాడుతున్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం? హల్లెలూయా. నిత్య జీవపు మాటలను విడిచి వెళ్ళిపోతే మనకు నిత్య జీవం ఉండదు. అందుకని నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవాది దేవుడు సుస్పష్టంగా, చిన్న మంద మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు వెక్కసం చేసుకోక, మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్న ఆ మాటలను మీరు స్వీకరిస్తే నిత్య జీవానికి పాత్రులు అవుతారు. హల్లెలూయా. ఈ దినం మనకు దేవుడు బయలుపరుస్తున్నటువంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిక్కిలి సాత్వికుడు. ఎవరో? మోషే. సాత్వికం అంటే మన దృష్టిలో ఏంటి? సాత్వికం అంటే మన దృష్టిలో ఏంటి? నిదానంగా నడవడం, నిదానంగా మాట్లాడడం, పక్కోడు కూడా బాధ పెట్టకపోవడం, పక్కోడు తిట్టినా నన్ను కాదనుకోవడం, పక్కోడు కొట్టేసినా నన్ను కాదనుకోవడం, పక్కోడు మీదకు వచ్చేసిన రండి రండి అనడం. ఇదే కదా మన దృష్టిలో దీనత్వం అంటే. చాలామంది పొరపాట్లు ఉంటారండి. దీనత్వం అంటే ఏంటంటే, మాటకు మాట సమాధానం చెప్పిన వాడిని దీనుడు అనరు, రాక్షసుడు అంటారు. మాటకు మాట సమాధానం చెప్పేసాడు అనుకో, వీడికి బుద్ధి జ్ఞానం లేదు, పెద్దంతరం చిన్నంతరం లేదు, వీడికి బాగుపడతాడు వీడు అసలు. అదే మాట మాట సమాధానం చెప్పకపోతే మీరేమంటారు? మా చిన్నోడే చాలా మంచోడు, మా పెద్దోడు మాటకు మాట సమాధానం చెప్పేస్తాడు, కానీ మా చిన్నోడు అస్సలా ఏమండ సమాధానం చెప్పడు, నోట్లో ఎలుడితే కొరకడం కూడా రాదు నా కొడుక్కి అని నువ్వు అనుకుంటావు కదా. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుడు మోషే నిమిత్తం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాటలలో తప్పిదం ఉందా చెప్పాలి, పొరపాటు ఉందా, అబద్ధం ఉందా, సత్యమా? అంతా సత్యమే. హల్లెలూయా.
సత్యమైనటువంటి దేవుడు సత్యమైనటువంటి విషయాన్ని మోషే కొరకు మాట్లాడుతున్నాడు. మీకేమన్నా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉంటే చెయ్యెత్తుతారా? ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు మంగళసూత్రం కట్టి టైంలో అడుగుతారు కదా, అభ్యంతరం ఉంటే చెయ్యెత్తండి అని. అలాగే అభ్యంతరం ఏమన్నా ఉందా? ఉండకపోతే ఎలాగా? అభ్యంతరం లేదంటున్నారు, ఉండకపోతే ఎలాగా? వాక్యం విన్న తర్వాత అభ్యంతరం ఉందో లేదో తెలుస్తుంది మీకు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మోషే అంట మిక్కిలి సాత్వికుడంట. భూమి మీద అతను వంటి సాత్వికుడు లేడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరిలోనూ అతడు సాత్వికుడు. సాత్వికుడు అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది తెలుసా? మోషే గురించి ధ్యానం ఏమొస్తుంది తెలుసా మీకు? సాత్వికుడు అంటే ధ్యానం ఏమొస్తుంది తెలుసా? నిజమేనండి, ఇలాగా ఇశ్రాయేలీల జనాంగం మోషే సమాధులు లేవా అన్నప్పుడండి మోషే ఏం మాట్లాడలేదు. మాంసం ఎవరు పడతారు అన్నప్పుడండి ఏం మాట్లాడలేదు. సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, శత్రువులకి సరెండర్ అయిపోతాం అన్నప్పుడండి ఏమీ మాట్లాడలేదండి. మేమండి తిడితే పడ్డాడండి, రాళ్ళు రువ్వేయడానికి వెళ్ళిపోతే సర్వ సమాజమైనటువంటి మా ఎదుట సాష్టాంగపడిపోయాడండి. నిజంగా మోషే చాలా సాత్వికుడండి అని మీరు అంటారా? మీకు అదే గుర్తొస్తుందా? మీకు అదే గుర్తొస్తుందా? సందర్భం కాదు తల్లి నేను అనేది, మీకు అదే గుర్తొస్తుందా? ఇది మిరియాము సందర్భములు అన్న మాటే, దేవుడు అన్న మాటే, కానీ మీకు అదే కదా గుర్తొస్తుంది. నేనేం చెప్తానో చెప్పనా? సాత్వికం అంటే ఏంటో చెప్పనా? అదే దేవుడు ఏమన్నాడు? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా తప్పు కాదు. అదే సంఖ్యాకాండం 16 అధ్యాయంలోకి రండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండము 16 అధ్యాయం 15వ వచనం. అందుకు మోషే మిక్కిలు కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేయగా. ఇప్పుడు ఏమని మనవి చేస్తున్నాడు? మిక్కిలి సాత్వికుడు అని దేవాది దేవుడు చెప్పాడు. కానీ మనం 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అదే లేఖనం, అదే దేవుడు ఆత్మావేశము చేత రాయించినటువంటి మాటలో మిక్కిలి కోపించెను అంటే మీరు దేవుణ్ణి తప్పు పడతారా? చెప్పండి. తప్పు పట్టం. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. ఆయన్నే మనం అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటే నిత్య జీవమే మనకి కరువైపోద్ది. అర్థం చేసుకుంటే నిత్య జీవంలో మనం యుగ యుగాలు బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఎందుకు అక్కడ మిక్కిలి సాత్వికుడు అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఇందాక చెప్పానే సర్వ సమాజం ఎదుట సాష్టాంగ పడిపోతే ఓ సాత్వికుడు, మాంసం ఎవరు పెడతారని మీదకి వెళ్ళిపోతే తల కిందకు దించుకుని దేవా అంటే సాత్వికుడు, ఇష్టం వచ్చినట్టుగా అక్క తమ్ముడు అతని గురించి మాట్లాడుకున్నా చెవిటి వాడైనట్టు ఊరుకుంటే మిక్కిలి సాత్వికుడు, ఎర్ర సముద్రం దగ్గర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తల దించుకుంటే మిక్కిలి సాత్వికుడు. సర్వ సమాజము ఎదుట యెహోషువ మరియు కాలేబులు చెప్తున్నటువంటి మంచి సమాచారమును వెనక 10 మంది యొక్క చెడ్డ సమాచారమును విని ఎలుగెత్తేడుస్తుంటే మౌనముగా నిలబడిపోయినటువంటి మోషేను బట్టి మీరు ఏమనుకుంటారో? ఇదండి సాత్వికం అంటేని అనుకుంటారా? అనుకుంటారా? కానీ ఆ సాత్వికుల్లో ఏ కోణాన్ని చూడగలుగుతున్నాం? మిక్కిలి కోపగించిన కోణం. అంటే ఈ మిక్కిలి కోపగించిన కోణాన్ని బట్టి మీరు డిక్లేర్ చేస్తారా మోషే సాత్వికుడేమి కాదండి అని అనడానికి అసలు ధైర్యం సరిపోద్దా మీకు? సరిపోద్దా? అజ్ఞానులు అయితే ఏం చేస్తారు? డిక్లేర్ చేసి పాడేస్తారు. అవివేకులు అయితే డిక్లేర్ చేసి పాడేస్తారు.
అందులో మందత్వం కలిగిన వాళ్ళు అయితే డిక్లేర్ చేసి పాడేస్తారు. ఎవరు వాళ్ళు? లోకస్తులైతే. ఆ లోకస్తులతో ఏకీపించిన క్రైస్తవులైతే వీళ్ళు చెప్పింది నిజమే, మన దేవుళ్ళు ఏదో తేడా ఉంది, ఇదంతా బూటకం నాటకం ఏమని యేసును విడిచి వెళ్ళిపోతారు. 70 మంది శిష్యులే విడిచి వెళ్ళిపోయినట్టు. వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. అయితే ధ్యానం చేస్తే మబ్బు విడిపోద్దండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అసలు నేను అంటాను, దేవుడు సత్యం, దేవుడు వాక్యం సత్యం, దేవుని మాట సత్యం. దేవుడు డిక్లరేషన్ చేశాడే మోషే విషయంలో, అది కూడా సత్యం. హల్లెలూయా. కాకపోతే మోషేలో ఈ మిక్కిలు కోపించే కోణం ఉందని మోషే సాత్వికుడు కాదు అనడానికి వీలు లేదు. మోషేలో ఈ కోణం ఉంది. సాత్వికుడు అన్నంత మాత్రాన ఈ కోణం ఉండక మానదు. ఈ కోణాన్ని చూచి ఈ పాస్టర్ గారు చాలా కోపిష్టి అని మీరు అనరాదు. ఈ కోణాన్ని మాత్రమే చూచి ఈ పాస్టర్ గారికి అసలు సహనం లేదు అని మీరు అనరాదు. ఈ కోణాన్ని చూసి ఈ పాస్టర్ గారికి అసలు సాత్వికమే లేదు, సహనమే లేదు, ఓర్పే లేదు. ఏమ్మా, ఇష్టం వచ్చినట్టుగా తందనాలాడి ఊగితే దైవజనుడు మాట గద్దించకూడదా? ఖండించకూడదా? బుద్ధి చెప్పకూడదా? అంటే సాత్వికం కలిగిన దైవజనుడు మీరు ఎలా ఊగినా మీతో పాటు మేము ఊగుతామంటే సాత్వికుడా? చెప్పండి. మిక్కిలి సాత్వికుడా? దీనుడా? లేకపోతే చాలా దయగలిగిన వాడా? దయాహృదయుడు అంటారా మీరు? చెప్పండి. మీకు కాస్త అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు నేను ముందుకెళ్తాను, మీకు అర్థం కావడం కోసం. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ తెలుసా? తెలియదని చెప్పకండి. అయ్యి బాబోయ్, మరి ఆవిడ అంతసేపు ఆలోచించారేటండి? యేసుక్రీస్తు ప్రభువారు తెలుసా? ఆయన దీనుడై అనే మాట రాయబడుందా? సాత్వికుడు అని రాయబడుందా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉందా? ఆయనలో ఏం చూశారు మీరు? సాత్వికుడు అనే కోణాన్ని తీసుకొస్తాను నేను. శిలువ బలియాగంలో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, తిట్టారు, ఉమ్ము వేశారు, నలగగొట్టారు, విరగగొట్టారు, కుక్కను ఇచ్చుకెళ్ళినట్టుగా ఇచ్చుకెళ్ళారు. వాళ్ళని ఏమన్నా అన్నాడా దేవుడు? అంటే మీ దృష్టిలో సాత్వికుడు కదా? ఏమీ అనలేదు కాబట్టి ఆయన ఎవరు అంటే మీ మబ్బు విడాలి. ఇప్పుడు ఏమీ అనలేదు కాబట్టి సాత్వికుడు అని అనుకుంటాం. సరే, ఆ కోణం ఉంది కదా యేసుక్రీస్తు ప్రభు వారిలో. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, గ్రుడ్డి పరిసయుడా, అంధుడైన మార్గదర్శకుడా, పరలోకం మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఇది ఎలాగుంది? సాత్వికమా? మిక్కిలి కోపమా? మిక్కిలి కోపం కింద ఉందా? అయ్యో కొరాజినా బెత్సెదా, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణములో చేస్తే ఏ దినాన వాళ్ళు గోనె పట్ట కట్టుకుందరు. కడవరి క్షణంలో మీ యొక్క స్థితి వాళ్ళ స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. వాళ్ళ స్థితే కొంత బెటర్గా ఓర్వదగినదిగా ఉంటుంది. ఈ మాట ఎలా ఉంది మీకు? మిక్కిలి కోపం ఉందా సాత్వికుల్లో? సాత్వికుడు కాదని చెప్పగలరా యేసుప్రభుని? దీనుడు కాదు చెప్పగలరా? ఓర్పు లేనివాడు కాదు చెప్పగలరా? సహనం లేనివాడు కాదు చెప్పగలరా? అలాగని మిక్కిలి కోపం ఉందా లేదా? ఈ కోణాన్ని చూపిస్తున్నప్పుడు మీకు మిక్కిలి కోపం ముక్కు పట్టుకుంటున్నాడు అని అనిపించిందా? ముద్దెట్టాడు అనిపించిందా? అంటే ఈ రెండాట్లకి మీకు డిఫరెన్స్ తెలుసా? ముక్కు పట్టుకోవడం అంటే ఏంటో, ముద్దెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు? గట్టిగా చెప్పండి. అవునా? అర్థమైందా? కెపర్నహూమా, నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా, నీవు పాతాళానికి దిగిపోదువు. ఇది ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి మిక్కిలి కోపం వచ్చిందా లేదా? ఆయన ఎవరో? సాత్వికుడు. ఆయన ఎవరో?
దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. ఒక సందర్భం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలో మందిరం అంటే దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు, దేవాలయం ఎలా ఉందండి? షాపింగ్ మాల్ లాగా ఉంది. దేవాలయం ఎలా ఉంది? ఈ రోజుల్లో దేవాలయాల దగ్గర కూరగాయలు అమ్ముతారు తెలుసా, ఏటీఎం పెట్టారు తెలుసా, బట్టల షాపులు పెట్టారు తెలుసా, తెలుసా లేదా? ఆ రోజుల్లో ఉంది ఈ సంత. ఈ సంత ఏ రోజుల్లో ఉంది? తెలివితేటలు కలిగిన సంత ఇది. దేవాది దేవుడికి బలులు అర్పించేటప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? ఆ బలికి సంబంధించి ఇక్కడే పెట్టే సరిపోద్ది కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోపం వచ్చింది. అక్కడ బలులు అర్పించడానికి సంబంధించినటువంటి, బలులు అర్పించడానికి గువ్వలని, పావురాలని, లేకపోతే కోడిదూడలని, ఇవన్నీ అక్కడ అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు. యేసు ప్రభు వారికి మిక్కిలి కోపం వచ్చి త్రాళ్లతో కొరడాలు చేశాడు. ఏం చేశారు? అక్కడ కొరడా లేదు, తాళ్ళుతో చేసేసాడు కొరడ. చేసేసి దేవుడు అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. తాళ్ళుతో కొరడాలు చేసి అక్కడున్న వాటిని అన్నిటినీ చెల్లా చెదర చేసి బల్లల్ని పడద్రోసి రోకలు మార్చేవారు, అంటే డబ్బులు ఇసిరేసాడు. ఈ ప్రవర్తన అంతా సాత్వికం అనిపిస్తుందా మీకు? చెప్పండి అమ్మా. దీన మనస్సు అనిపిస్తుందా? అదేంటండి అంత పిచ్చి అబద్ధం ఆడతారు? అనిపించట్లేదు కదా? నిజమే కదా? అయితే దీన మనస్సు అనిపించట్లే, సాత్వికం అనిపించట్లే, నిదానమే ప్రధానం అనిపించట్లే. ఆ సిచ్యువేషన్లో ఆయన్ని మనము చూస్తున్నాం. కోపిస్ట్ అంటారనరా, ఎంత దూతం చేసేలా అంటారనరా. అంటే యేసుప్రభు చేసిన తప్పు అంటారా? కాదు. తప్పు కానప్పుడు మనం ఎందుకండి కామెంట్స్ చేయడం, బ్యాడ్ కామెంట్స్? ఆయన చేసింది అక్షరాల అద్భుతమైనటువంటి కార్యం. నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా మీరు చేశారు. అంటే డిస్ట్రిబ్యూట్స్గా ఉండకూడదు. సాధ్యమైనంత మట్టుకు మందిరమే. అక్రమము చేయుటకు ఇది సినిమా హాలు కాదు, ఇది సంత మార్కెట్ కాదు. మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసింది మిక్కిలి కోపంతో అన్నది కరెక్టా తప్ప? మేము కూడా అక్రమం జరుగుతున్నప్పుడు మాట్లాడడం క్రమమా అక్రమమా? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు దీనుడు, సాత్వికుడు, ఒకవైపు ఆయన మిక్కిలి కోపం చూపించారు. అంటే ఆయన దీనుడు కాదా? దీనుడే, సాత్వికుడే. ఈ కోణం తప్పకుండా ఉంటుంది. ఈ కోణం తప్పకుండా ఉంటుంది. ఇంతకు మునుపు మనం అంచనా తప్పు. మాటకు మాట చెప్తే వీడు సాత్వికుడు కాదంటాం. ఇప్పుడు కరెక్టా తప్ప? చెప్పండి అమ్మా. మాటకు మాట సమాధానం చెప్తే వీళ్ళు సాత్వికం లేదు, చెప్పిన మాట వినకుండా కోపపడితే వీళ్ళ సాత్వికం లేదు, వీళ్ళ తగ్గింపు లేదు, వీళ్ళు అసలు సహనం లేదు, వీళ్ళు అసలు ఓర్పు లేదు. ఇప్పుడు మోషే పాస్టర్ గారిలో సహనం ఉన్నట్ట లేనట్ట? యేసుక్రీస్తు ప్రభువారు అనబడే పాస్టర్ గారిలో సహనం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మీ పాస్టర్స్లో సహనం ఉన్నట్ట లేనట్ట? చాలా గట్టిళ్ళు అనుకుంటున్నారా? మెత్తనోళ్ళు అయితే ఏమవుద్ది అంటే సాత్వికుడు అనే పదములో ఈ మిక్కిలి కోపం ఉందా లేదా? హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే ఇప్పుడు మోషే గురుండి దేవుడు చెప్పిన మాట కరెక్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో నుండి ఇప్పుడు మీరు డిక్లేర్ చేసి చెప్పండి, కరెక్టా తప్ప? ఇప్పుడు చెప్పండి. ఈ మాటలను బట్టి మోషే మిక్కిలి సాత్వికుడా భూమి మీద ఉన్న వారిలో? యేసు ప్రభువారు మిక్కిలి సాత్వికుడా? వాక్యం అంతా వినకుండా ఎలా చెప్పేశారు మీరు? వాక్యం అంతా వినకుండా ఎలా చెప్పేశారు? వాక్యం విన్న తర్వాతగా చెప్పాలి. పాస్టర్మ గారండి వేలికేస్తే కాలుకి వేయకండి, కాలుకేస్తే మరి నిద్రపోతారని ఇలా చెప్తున్నందుకు నిద్రపోవట్లేదు. దేవుడికి స్తుతి కలుగుగాక.
అర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా మనం వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు మోషేకు అసలు మిక్కిలి కోపం ఎందుకు వచ్చింది? మోషేకు మిక్కిలి కోపం ఎందుకు వచ్చింది? ఇక్కడ రాయబడి ఉంది, భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అయితే అదే మోషేలో ఒక కోణం అనబడే మిక్కిలి కోపాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు మిక్కిలి కోపం వచ్చింది తెలుసా? దేవుని నిమిత్తం అతనికి రోషం వచ్చింది. హల్లెలూయా! ఇది కరెక్ట్ పాయింట్. దేవుని నిమిత్తమైన రోషం. అది ఏంటి దేవుని నిమిత్తమైన రోషం అంటే, దేవాది దేవుడు ఆయన యొక్క ఉద్దేశ్యాన్ని బట్టి మోషేను నాయకుడిగా, అహరోనును యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నారు. అదే దేవాది దేవుడు కోరహును పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క నిర్ణయం, ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవుడు అంటే ఎప్పటికీ కూడా మోషేకి గౌరవం, భయముతో కూడినటువంటి భక్తి. మోషే ఎప్పుడు కూడా దేవుని చూసుకుంటూ బ్రతికేటువంటి అనుభవం కలిగినాడు. ఏ విషయంలో కూడా మోషే దైవ పరిధిని తప్పేటువంటి దౌర్భాగ్య దశలో లేడు. ఎప్పటికీ తన జీవితం ఎవరికి అంకితమయ్యా? నా దేవునికి నా బ్రతుకు అంకితం. అసలు ఇంతవరకు నీ బ్రతికి ఎవరికి అంకితం చేసావు? నా దేవునికి అంకితం చేశాను. ఇక ముందు నీ శాశ్వత జీవితాన్ని ఎవరికి అంకితం చేస్తావు? నా దేవునికి అంకితం చేస్తాను. హల్లెలూయా! అంత ఘనమైనటువంటి ప్రతిష్ఠిత సంకల్పం కలిగిన వాడు మోషే. ఏ విషయంలో కూడా దైవ చిత్తమును బట్టి దేవుని ప్రజలతో కష్టాన్ని అనుభవించాడండి. దేవుని ప్రజలతో బాధను, వేదనను, చింతను అనుభవించాడు. ఏ దినాన కూడా దేవుడు అప్పగించినటువంటి మంద విషయంలో అతను నిర్లక్ష్యంగా లేడు. అతన్ని తిట్టినప్పుడు, అతని మీదకి పడినప్పుడు, అతన్ని ఒక గడ్డి పరకల తీసి పడేసినప్పుడు, అతని ద్వారా కార్యాలు జరుగుతున్నప్పుడు, అతను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు, ఈ అనుభవాలన్నిటిలో నుండి అతడు వచ్చినవాడు. హల్లెలూయా! కానీ దేవుణ్ణి గనపరిచి, దేవుడు అనుగ్రహించినటువంటి జనాంగాన్ని గనపరిచాడు. ప్రతి విషయంలో కూడా మోషేకు తల బరువెక్కుతుంది. ఇశ్రాయేలీయుల జనాంగం యొక్క మాట, తీరు, ప్రవర్తనను బట్టి ఒక మనిషికే అంత తల బరువెక్కుతుంటే ఎలా ఉంటుందండి? కొంచెం తలపోటు భరించలేం మనం. మళ్ళీ పాతకాలంలో తలపోటు వేరు అనకండి. అంటే ఆ తలపోటు ఇంత వచ్చింది, మాది ఇంత వచ్చింది అనకండి. తలపోటే, అవునా కదా? అలాంటిది అంత తలపోట్లో దేవుడికి ఇంకా తలపోటు వచ్చింది. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? తన ప్రజలను చూస్తున్నాడు. తన ప్రజల భారాన్ని మోస్తున్నటువంటి మోషేను చూసి దేవుడికి తలపోటు వచ్చింది. అప్పుడు దేవాది దేవుడు పలుమార్లు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే నువ్వు అడ్డులేగు, ఈ సర్వ జనాంగాన్ని ఒక్కసారిగా చంపి నీలో నుండి ఒక నూతన జనాంగాన్ని నేను లేపుతాను. అలాంటప్పుడు కూడా అతడు దేవుని పాదాలు పట్టుకున్నంతగా ప్రాధేయపడుతూ, అయ్యా నీ నామము అవమానపరచబడద్దే. ఇంతవరకు ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చినటువంటి నీవు ఇప్పుడు వాళ్ళని చంపేస్తే తమ దేవుడు తమ ప్రజలను, ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళలేని అసమర్థుడు అని నిన్నంటారు. ఎవరిని బట్టండి? మోషే. తన దేవుడికి అవమానం రాకూడదు అంటే మోషే యొక్క అణువణువు, మోషే యొక్క గుండె చప్పుడు ఏమని కొట్టుకుంటా తెలుసా? నా దేవుడికి మహిమ కలగాలి, నా దేవుని నామ హెచ్చింపబడాలి. అటువంటి విషయంలో దేవాది దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసినా కూడా ఆ నిర్ణయం చాలా ఘనమైనది. ఎవరి విషయంలో? మోషే విషయంలో. అయినను మోషే తన దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ నామం అవమానపరచబడకూడదు. అంటే దేవుడి మీద ఉన్నటువంటి ఇష్టం, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, భయముతో కూడిన భక్తి. అందుకే నేను అన్నాను కదా, మోషేకి ఎవరు సర్వం? దేవుడు. ఎవరు సమస్తం? దేవుడు. శాశ్వత జీవితం ఎవరి కోసం? తన దేవుడు కోసమే. అంత దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాడి మీద దేవుడికి ఆశ ఉండదా? అంత మనసు పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద దేవుడు ఇంకెంత మనసు పెట్టుకుంటాడండి? చెప్పండి ఒకసారి. అసలు ఎంత మనసు పెట్టుకున్నాడంటే,
ఈ లక్షలాది ఇశ్రాయేలుల కాల్బలం కంటే మోషే నువ్వే నాకు ఎక్కువ. అవునా కాదా? అది ఎందుకంటున్నాడు? ఈ లక్షలాది ఇశ్రాయేలుల కాల్బలాన్ని ఒక్కసారిగా లేపేస్తాను, నువ్వు కావాలి, నీలో నుండి జనాంగాన్ని పుట్టిస్తాను. అంటే ఎవరికి ప్రియారిటీ ఇచ్చాడు దేవుడు? హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను సంగమా, నువ్వు యథార్థంగా దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? యథార్థంగా ఆయన వైపు చూస్తున్నావా? నిన్న చూసావా, ఈరోజు చూసావా, రేపు చూసావా? నీ మీద దేవుడు ఆశ పెట్టుకుంటాడు. నీ కొరకు దేవుడు ఏమి చేయడానికైనా దిగొస్తాడు. అందుకేనండి శద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు, దావీదు ఇలాంటి వారు దేవుడి మీద ఆశ పెట్టుకున్నారు కాబట్టి మరణ పాశాలలో నుండి వారిని లేపాడు. అద్భుతంగా వాళ్ళ స్థితిగతిలోకి దిగొచ్చాడు. హల్లెలూయా. ఇది మారదు, ఇది మారదు. అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు, రేపు మారదు. నీ జీవితంలో అసలు మారదు. హల్లెలూయా. నీ జీవితంలో నీ దేవుని మీద ఆశ పెట్టుకో, నీ దేవుణ్ణి చూచుకో, నీ దేవుడి మీద ఆధారపడు, నీ దేవునికి ప్రధాన స్థానం ఇవ్వు. చావైనా బ్రతికైనా నీ కోసమే దేవా, నీ ఇష్టం అనుకో, నీ కోసం నీ దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడండి మోషేని? మోషే, లక్షలాది ఇశ్రాయేలుల కాల్బలం నాకు ధూళితో సమానం, నువ్వు నాకు ప్రియుడువు. హల్లెలూయా. కానీ అడ్డుకున్నది మోషే. లేకపోతే ఆ రోజు ఏమైపోదును? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, దాదాపు 3 సార్లు మరణ పడకల మీద నుంచి మోషేను బట్టి దేవుడు మరణానికి అప్పగించిన మరణ ఛాయలలో నుండి మోషేను బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని లేపాడు. ఆ దినానున్న దేవుడు ఈ దినాన నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నీ కొరకు ఏదైనా చేయగలవాడు, నిన్ను నిలబెట్టగలవాడు. ఏ స్థితి అయినా ఏ గతి అయినా నువ్వు బాధపడకు. నీవు కలిగి ఉన్నది సజీవుడైనటువంటి దేవుణ్ణి, నీవు కలిగి ఉన్నది చూచుచున్న దేవుణ్ణి, నీవు కలిగి ఉన్నది రహస్యాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. రహస్యంగా విడుస్తున్నటువంటి కన్నీరు, పరిస్థితులను బట్టి విడుస్తున్నటువంటి కన్నీరు, నీ కష్టాన్ని బట్టి విడుస్తున్నటువంటి కన్నీరు, భవ్యా దేవుడు నీ జీవితంలో ఘనకార్యం చేయబోతున్నాడు. ఇటువంటి కన్నీటి గాథలను దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. చూసి ఉద్ధరిస్తాడండి. అందుకే ఎవరి మీద పెట్టుకోకు మనసు. నువ్వెవరి మీద మనసు పెట్టినా నువ్వు ఒమ్ము చేయక తప్పదో, నువ్వు ఒమ్ము చేయబడతావు. నీ విశ్వాసము దేవుని మీద ఉంచితే నీ దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరచ సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగిందండి? మోషే ఆపాడు. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు తెలుసా? దేవా, వాళ్ళ నైవేద్యం నువ్వు. ఎంత కోపం వచ్చిందండి! ఎందుకంత కోపం వచ్చిందో తెలుసా? దేవుడినే పట్టుకుని దేవుడు ఉద్దేశాలను గనపరుస్తున్నటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని తెలిసి తెలియలేనట్టుగా కొందరు కుటుంబాలని కోరాహు రేపాడు. 250 మందిని కోరాహు లేపాడు. ఎవరికి విరోధంగా? దేవుడి ఏర్పాటు, దేవుడి ఉద్దేశ్యం, దేవుడి చిత్తం, దేవుడి సంకల్పానికి విరోధంగా అక్రమంగా లేపాడు. నిజ దైవజనుడు అక్రమాన్ని సహించడు. చెప్పండి. నిజ దైవజనుడు దేవుని ఏర్పాటును చూసుకుంటూ బ్రతుకుతున్నవాడు అక్రమాన్ని సహించడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అక్రమాన్ని సహించారా? వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులకు అక్రమాన్ని క్షమించాడా? సహించాడా? మరి ఆయన సాత్వికుడే, ఆయన సహించాడా? క్షమించాడా? అంటే ఆ సందర్భంలో మిక్కిలి కోపాన్ని చూపాడు. అర్థమైందా? తన తండ్రి ఇంటి కొరకైనటువంటి ఆశ ఆయనను భక్షించింది. ఆ మందిరం ఎవరిల్లు? తండ్రి నివాసం. ఆ తండ్రి నివాసాన్ని దొంగల గుహగా చేశారు. అంటే అక్రమమైనటువంటి కార్యాలన్నీ మందిరంలో జరిగిస్తుంటే కోపం వచ్చిందండి. నిజ దైవజనుల్లో ఈ కోణం ఉంటుంది. దానిని బట్టి ఈ దైవజనుడు కోపిస్తానొద్దు, దానిని బట్టి దైవజనుల్లో సాత్వికం లేదనొద్దు, దాన్ని బట్టి దైవజనుడు దీనుడు కాడు అనొద్దు, దాన్ని బట్టి దైవజనుల్లో ఓర్పు లేదు అనొద్దు, దాన్ని బట్టి దైవజనుల్లో సహనము లేదని అనొద్దు. మీరు చూచి అన్నది
తప్పు. దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇది తప్పు. నిజ దైవజనులు ఈ కోణం తప్పకుండా ఉంటుంది. సాత్వికుడు అనబడినటువంటి దైవజనుల్లో ఈ కోణం తప్పకుండా ఉంటుంది. అది ఏ కోణం? దేవుని నిమిత్తమైనటువంటి రోషం. దేవుని నిమిత్తమైన రోషం. మోషే అందుకు అక్కడ ఏమన్నాడో, వీళ్ళ నైవేద్యాలు నువ్వు అంగీకరించు. ప్రార్థన చేశాడు, మిక్కిలు కోపంతో ప్రార్థన చేశాడు. అక్కడ చదువుతాను, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 15 నుండి చదువుతాను. అందుకు మోషే మిక్కిలు కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేయగా మరియు మనవి చేశాను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవలెను. మీలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన దోపార్తిని తేవలెనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును వద్దకు సర్వ సమాజమును మనకి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? 28, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణాలతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఎవరిని బట్టండి రోషం? దేవుని బట్టి రోషం వచ్చి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మీకు తెలియాలి. నేను ఈ కార్యాలన్నీ దేవుడు సెలవు చేత చేశానని మీకు తెలియాలి. ఎందుకు? వాళ్ళు ఏమంటున్నారు? నువ్వేనా, నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? అప్పుడు మోషే ఏమన్నాడు? మీరు దేవుడిని అలక్ష్యం చేస్తున్నారు. దేవుడు మీ కొరకు ఉద్దేశించినటువంటి కార్యాలను మీరు చిన్న చూపు చూస్తున్నారు, చులకన చేస్తున్నారు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు. ఎవరిని ఎలా నిలబెట్టాలో అలా నిలబెట్టాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు, వాడుకుంటున్నారు. కానీ మీకు దేవుడు అప్పగించినటువంటి పనిని మీరు చులకన చేసి, మాకు దేవుడు అప్పగించినటువంటి పనిని మీరు ఘనంగా ఎంచి మమ్మును తప్పించి మీరు ఆ స్థానంలో నిలబడాలని కుట్ర పన్నుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు అని అంటే, అక్కడ ఉన్నటువంటి 2 కుటుంబాలు ఏమన్నాయి? రమ్మంటే ప్రత్యక్ష గుడారానికి మేము రాం, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళావా? నువ్వు అలా చెప్పావు, ఇలా చెప్పావు, ఇలా చెప్పావు, ఇలా చెప్పావు, అన్నీ చేసావా? మాట్లాడారా? నిజం మాట్లాడారా, అబద్ధం మాట్లాడారా? ఒక్కసారి చదివేస్తాను, వినండి చాలు. 11వ వచనం, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సలుగనేలా నేను. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలవనంపించెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలినా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల కన్నులు ఓడదీదువా, మేము రాము. ఏమని మాట్లాడారు? చాలా చిరాకుగా, దేవుడిని గనపరచకుండా, దేవుడు ఉద్దేశాలను గనపరచకుండా, దేవుని ఎన్నికను ఏర్పాటును గనపరచకుండా మోషే మీద అభాండాలు వేసి మాట్లాడుతుంటే మోషేకి రోషం వచ్చింది. దేవుని విషయంలో మిక్కిలి కోపం వచ్చింది. అప్పుడు మోషే వీళ్ళందరిలాగా చనిపోతే కుదరదు, ఒక వింతగా వీళ్ళు చనిపోవాలి. అదైనా ఎందుకు? దేవుడు వింతగా చంపాలి. ఎందుకు? దేవుడు వింతగా చంపి నేనే మోషేని ఏర్పాటు చేసుకున్నాను, నేనే అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాను, మోషేను నడిపిస్తున్నది నేనే, మోషేను నిలబెట్టింది నేనే, మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళ్ళ సమర్థుడు అని
తెలియజేయాలి. దేవుడు వెంటనే తెలియజేశాడా, తెలియజేయలేదా? చెప్పండి. మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్పిన ఆ దేవుడేనా? మిక్కిలి కోపముతో అతడు చేసిన ప్రార్థన అంగీకరించాడా? అతడు ప్రకటించిన ప్రకటనలు రూఢిపరిచాడా? ఇప్పుడు దేవుడు పర్ఫెక్టా? ఎస్. మోషే పర్ఫెక్టా? మోషే గురించి దేవుడు మిక్కిలి సాత్వికుడు అని చెప్పడం ప్యూరా? కరెక్టా? అయితే ఇప్పుడు మోషేలా కోణం ఉండడం కరెక్టా? ఇప్పుడు నిజ దైవజనులా కోణం ఉంటుందా? ఆ కోణాన్ని పట్టుకుని సాత్వికం లేదంటావా? ఆ కోణాన్ని పట్టుకుని ఓర్పు లేదంటావా? ఆ కోణాన్ని పట్టుకుని సహనం లేదంటావా? ఆ కోణాన్ని పట్టుకుని దీన మనస్సు లేదంటావా? దైవాత్మతో ఉన్నాడను బాగుపడతావు. ఇంతవరకు మనకు తెలియదు కదా. దేవుని వాక్యం నీ గోడ సత్యం అంటదేనండి. మనకు తెలుసు, నాకు తెలియందేముంది అని అనుకున్న దాన్ని నువ్వు చతికిలబడ్డావని చూపించేదే దేవుని వాక్యం. హల్లెలూయా. నీవు భ్రమలో ఉన్నావు, నీవు అనుకున్నది కరెక్ట్ కాదు, నీవు అనుకున్న తప్పని చూపించేదే దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వస్తే నీ జీవితంలో నీవు ప్యూర్ అనుకుంటున్నావేమో, కరెక్ట్ అనుకుంటున్నావేమో, ఇది పర్ఫెక్ట్ అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నీవు ఏ విషయంలో నిలబడున్నానని అనుకున్నావో అందులోనే పడిపోయాను అని నీకు తెలియపరిచేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు తెలియపరిచిందా లేదా? ఈ క్యారెక్టర్ని అసలు సాత్వికం అందువా? ఖచ్చితంగా. అదేంటండి మిక్కిలి కోపం పైనుంచి కింద కనబడిపోతుంటేని, ముక్కు మీద చెమట పట్టేస్తుంటేని అంటారు కదా, ముక్కు మీద చెమట ఉంటేనంట కోపమా? ఎవరిట్టారు కానీ. ఇప్పుడు చెప్పండి, ఈ కోణం ఎవరిలో ఉంటుంది? నిజమైనటువంటి దైవజనుల్లో. హల్లెలూయా. దేవుణ్ణే చూసుకుంటున్నటువంటి దైవజనుల్లో దేవుని నిమిత్తమైనటువంటి రోషం, అదే మిక్కిలి కోపం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మిక్కిలి కోపముతో ప్రార్థించిన పలికిన మాటలను కానీ ప్రార్థనలు కానీ విని కార్యం జరిగించాడా లేదా? హల్లెలూయా. జరిగిస్తాడా, జరిగించడా? దేవుడు ఆమోదించాడా లేదా? సాత్వికుడను ఆమోదించిన వాడిలో ఈ కోణం ఉండడం సబబా కాదా? హల్లెలూయా. దేవుని నిమిత్తమైన రోషం. అమ్మా పాపం కష్టపడి వస్తున్నారు నాన్న. నిజమే, పిల్లలు చాలా ఇదండి. స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పొద్దున్నుంచి కూర్చుని పాపం ఇప్పుడు అలా వచ్చి చాలా భారంగా జాలేస్తుంది నిజంగా. అమ్మా నాకే అంత జాలేస్తే దేవుడికి ఇంకెంత జాలేస్తుందిరా. అవునా కదా? అవునా కాదు? డౌటేనా? దేవుడు చాలా జాలేస్తుంది. మనుషులు వంటి జాలిపడి మనం ఏం చేయగలం? జాలేస్తుందమ్మా అని చెప్పాను నేను, ఏమన్నా ఇచ్చాను నీకు? ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒక పాయింట్ మనకే అర్థమైంది. అంటే ఒకరు ఇద్దరితోటే మనం ముగించుకోకూడదు, ఇంకా కాస్త ముందుకెళ్ళాలి. హల్లెలూయా. సమూయేలు ఎవరండి? దేవుని ఏర్పాటు జనాంగం. సమూయేలు తన జీవితంలో బాల్యంలో దేవాది దేవుడు హొఫ్ని ఫినోహోసుల యొక్క మరణం నిమిత్తం, ఏలి యొక్క కుటుంబం యొక్క దుర్గతి నిమిత్తం, దౌష్ట్యం నిమిత్తం బయలుపరిచేశాడు. బయలుపరిచినప్పుడు అతను చిన్నోడేమో హడిలిపోయాడు. అప్పుడు ఏలికి అర్థమైంది. గడిచిన రాత్రి సమూయేలుని దేవుడు పిలిచాడు. సమూయేలుకు దేవుడు ఏదో బయలుపరిచాడు. అలా అనుకున్నప్పుడు సమూయేలు భయం కలిగి, చిన్నోడేమో, పెద్దోడేం కాదు, విన్నాడు దేవుని స్వరమును చిన్నవాడైన సమూయేలు. చిన్నోడుగా ఉన్నప్పుడు విన్నాడు స్వరం. చిన్నోడికి భయం ఉంటుంది ఉండదా? ఖచ్చితంగా ఉంటుందా? భయపడిపోయాడు. అప్పుడు ఏలి అన్నాడు, సమూయేలా, గడిచిన రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడారో నాతో స్పష్టంగా చెప్పేయి అంటే జంకుతున్నాడు. ఎందుకు? వాళ్ళతోటి చెప్పాలా? వాళ్ళ కొడుకులు చచ్చిపోతారని చెప్పాలా? దుర్గతిని ప్రకటించాలా? అది మా పాస్టర్ గారితో చెప్పాలా అని భయపడ్డాడు. భయపడుతున్నప్పుడు ఏలి అన్నాడు, నువ్వే గనక దేవుడు ఏం బయలుపరిచాడో అదే గనక చెప్పకపోతే అంతకంటే కీడు నీ మీదకి వస్తుంది అన్నాడు. అప్పుడు భయపడి, అంతవరకు ఏలికి భయపడ్డాడో అప్పుడు దేవుడికి భయపడ్డాడు.
హల్లెలూయా. అందుకేనండి దేవుడు అంటే చిన్నప్పటి నుంచి భయాన్ని నేర్పాలి పిల్లలకి. పిల్లలకి ఏం నేర్పుతారో తెలుసా? ఏదన్నా కావాలితే దేవుడిని అడుగమ్మా, ఖచ్చితంగా అంటారు. ఏదన్నా కావాలితే దేవుడిని అడుగమ్మా. ఏది కావలసిన దేవుడిని అడగాలి, ఫీజు కట్టాల్సిన దేవుడిని అడగాలి. అది కాదు, ముందు అబద్ధం ఆడకూడదు అనాలి, ఎవరిది దొంగిలించకూడదు. దేవుడు కళ్ళు గప్పి ఏమి చేయలేం. నేనైతే నిన్ను ఇలాగుండి కూడా చూడలేను వెనక్కే. అలాంటిది దేవుడు అలాంటివాడు కాదు, అనంత జ్ఞాని ఆయన, సర్వలోకనాథుడు, సర్వమును ఒకే కనుతో దృష్టిస్తున్నవాడు, అంత శక్తిమంతుడు. ఆయన కనుసైగుల్లో నువ్వు పడితే, నువ్వు భయంతో ఉడుకుతూ ఉంటే నీ జీవితం ధన్యమవుద్ది. హల్లెలూయా. బాల్యము నుండి భయముతో బ్రతికిన వాడండి సమూయేలు. బాల్యము నుండి ఎవరికి భయపడ్డాడో? దైవజనుడు భయపడ్డాడో, ఇప్పుడు దేవుడికి భయపడ్డాడు. అయ్యో బాబు కీడొచ్చేద్దా చెప్పకపోతే అని భయపడి మొత్తం ఉన్నదన్నట్టు చెప్పేశాడు. అంత అద్భుతమైన అతీతుడండి. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయము, దేవుని యందు భక్తి. అసలు తల్లి కౌగిట అంటే ఏంటో తెలియదు, కానీ నిజానికే అదృశ్య దేవుని యొక్క కౌగిటిలో పెరిగిన వాడండి. ఎవరో? సమూయేలు. కానీ సమూయేలుకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? సమూయేలు 12వ అధ్యాయంలో మాట్లాడతాడు. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి మాట్లాడతాడు. అతను బాల్యము నుండి ఇదిగో నెరసిన వెంట్రుకలు కలిగిన ఈ సమయం వరకు నేను మీకు మార్గాన్ని చూపుతూ వచ్చాను. హల్లెలూయా. అంటే అద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం బాలుడైనటువంటి సమూయేలు మాటను నమ్ముకునేలాగా దేవుడు ఆశీర్వదించాడు సమూయేల్ని. హల్లెలూయా. మనమా చిన్నపిల్లల మాటను ఏం చేస్తాం? కొట్టుబడేస్తాం. కానీ చిన్నవాడైన దేవాది దేవుడు చిన్నప్పటి నుంచి అంత భయము, అంత భక్తి కలిగి ఉన్నందున ఒక విశేషమైన విధానంలో బాల్యం నుంచి తల నిడిసిన పండితులు అనబడిన వారి తల తన్నగలిగేటువంటి స్థితిలో బాల్యం నుంచి నడిపించాడు సమూయేలుని. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమూయేలు క్యారెక్టర్ మనం చూస్తే, సమూయేలు ఎక్కడికక్కడ సాత్వికాన్నే ప్రదర్శించాడు. కానీ అతడు సౌలు జీవితంలో దేవాది దేవుడు సౌలు యొక్క రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పాడో, సాత్వికంతో అక్కడ దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎంతవరకు సౌలు గురించి కన్నీళ్లు విడిచాడో తెలుసా? సౌలు స్థానంలో ఇశ్రాయేలు జనాంగానికి ఏలికగా దావీదును ఏర్పాటు చేసుకునేంత వరకు కూడా సౌలు గురించి ఏడ్చాడు. సౌలు గురించి ఏడుస్తుంటే సౌలు గురించి ఏడుస్తుంటే సమూయేలు దేవుడికే హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. ఇంకా ఈ సౌలు గురించి, సౌలు మార్పు గురించి ఈ సమూయేలు ప్రార్థన చేయడం ఇంకా మాండం, కన్నీళ్ళు విడవడం ఇంకా మాండం. ఎందుకు వచ్చింది? సమూయేలు కన్నీళ్ళకి నేను ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలని అర్జెంట్ వెతికేసి అర్జెంటుగా చెప్పేశాడు. హల్లెలూయా. అంటే తన మీద దేవుని యొక్క కనికరం పడిందండి. ఎవరి మీద? సమూయేలు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాడండి దేవుడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావో, నీ ఏడుపు చూడలేని దేవుడు చెయ్యాలి కదా కార్యం. ఇది పాయింట్. మా దగ్గరికి వచ్చినట్టుంది పాయింట్ అనుకుంటున్నారా? వస్తే మంచిదే కదా. ఇప్పటి వరకు సమూయేలు అన్నారు, మా దగ్గరికి వచ్చింది అనుకుంటున్నారా? రావాలి మరి. ఎప్పటి నుంచి ఏడుస్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళకి దేవుడు కరగలేదే. అయ్యయ్యో ఈ కన్నీరుకి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోలేదే. దేవుడు అన్నవాడు మాట తప్పుతాడా? దేవుడు అనబడిన వాడు ఒకరికొక న్యాయం చేస్తాడా? చేస్తాడు. ఒకరికొక న్యాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుడంటే భయంతో ఉన్నాడు కాబట్టి అతనికి అద్భుతమైన న్యాయం చేశాడు. నీకు దేవుడంటే భయం ఉండదు, ప్రార్థన అంటే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన అంటే కన్నీళ్లు కార్చాలంతే. ఏ వాక్యం గుర్తొద్దు నీకు? కన్నీళ్లను దేవుడు బుడ్డిలో, కన్నీళ్లను దేవుడు ఎక్కడ? నీటి బుడ్డులో దాస్తాడు. మా కన్నీళ్ళు వెళ్ళిపోతాయి ఇప్పుడు సీద. నేనంటాను, సమూయేలు కన్నీళ్ళు సీద వెళ్ళిపోయినాయండి. నయోమమ్మ కన్నీళ్ళు వెళ్ళే.
నయోమమ్మ ఏడవలేదంటారా? సమూయేలు కంటే గట్టిగా ఏడిసింది, సమూయేలు కంటే బిగ్గరగా ఏడిసింది. బిందులు కూడా నిండిపోయి ఉంటాయి. కానీ నయోమి కన్నీటికి ఫలం రాలేదు, సమూయేలు కన్నీటికి ఫలం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. స్వప్రయోజనం కోసం ఏడ్చేవాడు కాదండి సమూయేలు. దేవుడు అనుగ్రహించినటువంటి ఇశ్రాయేలీల కాల్బలం కోసం ఏడ్చేవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల జనాంగం పక్షముగా ఏలిక చెడిపోతే ఆ ఏలికను బాగు చేయమని ఏడ్చాడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల యొక్క బాధ, గాథ, కన్నీరు కుండలో ఏంటంటే నా 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 ముందు ఆయన రాజ్యం కొరకు ఏడువు, ఆయన నీతి వెతుకుతూ ఏడువు, ఆ తర్వాత నాను ఖచ్చితంగా దేవుడు వినపోతున్నాడు అడుగు. ప్రార్థనలో కూడా స్వార్థమే. ఆ ప్రార్థనల కోసం చేస్తే ఎలాగా? ఆ 5 నిమిషాల ప్రార్థన కూడా మనకే ఏడైపోతే బాగుంటుంది కదా. అజ్ఞాన వివేక అంధత్వం మందత్వం దశ. దానియేలు ప్రార్థన ఎవరి కోసం అండి? అతను ఏమన్నా పాస్టర్ గారా? నెహెమ్యా ప్రార్థన ఎవరి కోసం అండి? అతను ఏమన్నా పాస్టర్ గారా? లేదా ఆదిమ సంఘం యొక్క ప్రార్థన ఎవరి కోసం అండి? వాళ్ళు ఏమన్నా పాస్టరమ్మ గారులా? మరి ఎవరి కోసం? దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకైన తృష్ణ, దేవుని రాజ్యం కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని కార్యాల కొరకు. అందుకే వెంటనే కార్యాలు జరిగాయి. ఇక్కడ కూడా సమూయేలా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనయ్యా, నీ ఏడుపు నేను ఫుల్ స్టాప్ పెడతాను, ఇంక ఏడవడం మాని. ఆ స్థానంలో అంతకంటే యోగ్యుడు అయినటువంటి తన పొరుగువాడైనటువంటి దావీదును నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించి. అమ్మాయ్యా, ఫుల్ స్టాప్ పడింది అంశానికి. మీరు అంటారు కదా, ఏమండి దైవజనులకి ఎందుకు చెప్పుకుంటారండి మీరు? ఇందులో ఒక మర్మం ఉంది. మీరు అంటారు చాలామంది, మేము చేసే ప్రార్థన వేరండి పాస్టర్ అమ్మగారు, మీరు చేసే ప్రార్థన వేరండి అమ్మగారు, ఈ అంశం కోసం మీరు అయ్యగారు ప్రార్థన చేయండి. జరిగితే సాక్ష్యాలు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకో తెలుసా? దైవజనుడు నిస్వార్థంగా మొదట తనకు అప్పగించిన సంఘం కోసం కన్నీళ్లు గారుస్తాడు. సంఘములో ఎవరైనా తప్పిపోయిన అనుభవాల్లో ఉంటే వాళ్ళ కోసం గుండె బాదుకుంటాడు. వాళ్ళ పాప శాప దోష అపరాధములన్నీ దేవుడు క్షమించాలని, దేవునికి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలు పోవాలని, ఆయన ముఖకాంతులో నీ రహస్య పాపాలు కనబడుతున్నప్పుడు ఆ పాపాలు తుడిచిపెట్టబడాలని దైవజనుడు గుండెలు బాదుకొని ఆ తర్వాత దైవజనుడు కుటుంబం కోసం చేసుకుంటాడు. కాబట్టి దైవజనుడికి ఏ కొదువ కొరత లేకుండా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అదే పని నువ్వు చేస్తే దేవుడు చేయడా? దైవజనుడికి ఎంత బాధ్యత ఉందో నీకు అంతే బాధ్యత ఉంది కదా, చేయడా? ఇక్కడ ఈ పాయింట్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈ గూఢార్థాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, గూఢ భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏడుపు అంతా ఎవరి కోసం? తన కుటుంబం కోసమా, తన భార్య కోసమా, తన బిడ్డల కోసమా? ఎవరి కోసమా కన్నీరు? ఎవరి కోసమా దుఃఖం? ఎవరి కోసమా చింత? ఎవరి కోసమా వేదన? ఎవరి కోసమో ఆ కడుపు కట్టుకుని ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, దేవుడు అప్పగించినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం కోసం. వాళ్ళ మీద శిరస్సుగా ఏర్పాటు చేసినటువంటి సౌలు పాడైపోతే వాడు చెడిపోయాడయ్యా, అతడు పడిపోయాడయ్యా, లేవనెత్తయ్యా, వెంటనే దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప సాత్వికంగా ఉన్న వ్యక్తి సౌలు కోసం వెనకతలు ఏడుస్తాడండి. సౌలు ఎదుట కఠినమైన మాటలు విడుదల చేస్తాడు. నిజ దైవజనుడు యొక్క మిక్కిలి కోపం వెనక అతడు కన్నీటి ప్రయాసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు అతనిని బలపరిస్తే మనుష్యులను సంతోషపెట్టువాడు కాక కేవలము దేవుని సంతోషపెట్టువాడై వెనకేమో ఏడుస్తున్నాడు పిల్లిలాగా, ఎదరేమో సింహంలా గర్జిస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? సౌలా, అవివేకపు పని చేశావు, నీ రాజ్యం నిలవదు.
నీవు నీ సంతానం సర్వకాలం ఇశ్రాయేలీల జనాంగము మీద రాజరికం చెయ్యాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు అది దేవునికి ప్రతికూలమైపోయింది, నీ రాజ్యం నిలవదు అన్నాడా లేదా? ఆ తర్వాత అధ్యాయాల్లో అగగు సందర్భంలో అతడు నిమిత్తం ఏడ్చి 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 ఎదరే ఎలా పలుకుతున్నాడు, సౌలా మాట వినుట శ్రేష్టం. బలుల వల్ల దేవుడు సంతోషించడు. ఒకడు దేవుని మాట వినుట వలన యెహోవా సంతోషిస్తాడు. బలులు కాదు దేవునికి ప్రాముఖ్యం. నీవు దేవుని మాట వినకపోతే నీవు మాయా విగ్రహాలు గృహదేవతలను పూజించుట పాపముతో సమానమైనటువంటి పాపం చేసినవాడు. మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడండి, కోపావేశముతో మాట్లాడుతున్నా. అక్కడ రాయబడి ఉంటుంది, మిక్కిలి కోపావేశము కలిగిన వాడై దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేసాను. హల్లెలూయా. మనకి కోపాలు వస్తే తిట్టుకుంటూ ఉందుము, నిజమే, అబద్ధమేం కాదు. ఎవరి మీదన్నా మన కోపం వస్తే దిప్పుతూ ఉందుము. ఎవరి మీదన్నా కోపం వస్తే ఇంకా ఆగకపోదుము, సాగిపోతూ ఉందుము. కానీ దైవజనుడికి విశ్వాసే. ఎవరో సౌలు ఎంత పెద్ద పొజిషన్లోనో అతను విశ్వాసే. దైవజనుడికి విశ్వాసం మీద ఎందుకు కోపం వచ్చింది? ఇతనికి అన్నం పెట్టలేదని కోపం వచ్చిందా? లేకపోతే ఘనపరచలేదని కోపం వచ్చిందా? ఎందుకు కోపం వచ్చింది? దేవుని మాట వినుట శ్రేష్టం. ఇతడు దేవుని మాటను తిరస్కరించాడు, తృణీకరించాడు, త్రోసివేశాడు, తిరగబడ్డాడు. అందుకు దేవుని నిమిత్తం రోషం వచ్చింది. ఎవరికే? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరి నిమిత్తం రోషం వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరి నిమిత్తం రోషం వచ్చింది? పాపం మీకు అంతా అర్థమై చెప్పలేకపోతుందని చెప్పానా? వెరీ గుడ్. తన తండ్రి మందిరాన్ని దొంగల గుహగా చేసిన వాళ్ళ నిమిత్తము దేవుడు విషయములో అతనికి రోషం వచ్చింది. మోషేకి ఆ దేవుని విషయంలోనే దేవుడు ఉద్దేశాలని తృణీకరిస్తున్నారు, ఏర్పాటును తృణీకరిస్తున్నారు, సంకల్పాలను తృణీకరిస్తున్నారని. ఇక్కడ సమూయేలుకు విశ్వాసి అనబడేటువంటి సౌలు ఎంత గొప్పోడైతే ఏముంది, ఎందుకు కోపం వచ్చింది? దేవునిని త్రోసేశాడు. ఆజ్ఞలు లక్ష్య పెట్టలేదు, కట్టడలు లక్ష్య పెట్టలేదు, విధులు లక్ష్య పెట్టలేదు, ధర్మం లక్ష్య పెట్టలేదు. అందుకు కోపం వచ్చింది. కొంతమంది అజ్ఞానులు అనుకుంటారు, పాస్టర్ గారికి ఎందుకు కోపం వచ్చింది? ప్రార్థన చేయించుకున్నాను కానీ కానుక ఇవ్వలేదే, అలాగానే ఉన్నారా? తప్పు. మీ పాస్టర్ గారు అలాంటి వాళ్ళు కాదు. మీ పాస్టర్ గారే కాదు, దేవుని నిమిత్తం రోషంగా నిలబడిన వాడు దేవుడు ఇచ్చేదాని కోసం చూస్తాడు కానీ మనుషులు ఇచ్చేదాని కోసం చూడడం. ఇంకొక విషయం, మనుష్యులకు ఉపదేశం చేస్తాడేమో కానీ అడుక్కోడు. ఉపదేశం చేయుట దైవజనుడి బాధ్యత. కొందరు ధనం కోసం, లేకపోతే దశమ భాగాల కోసం, ప్రథమ ఫలాల కోసం, గుప్పుల కోసం దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా ఉపదేశం చేయాలి. కొంతమంది అజ్ఞాన విశ్వాసులు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి ఏదో తక్కువే ఉంటుంది, పాస్టర్ గారికి ఏదో అవసరమై ఉంటుంది, అందుకనే పాస్టర్ గారు. అందరు కాదమ్మా, పాపం కొందరు ఉండరండి, వనమంతా చెడిపి వాళ్ళు ఉంటారు, ఉండరా? ఎప్పుడు కూడా అపార్థం అనేది, నీ దైవజనుడు నువ్వు అర్థం చేసుకుంటే అపార్థాలకు దారి ఉండదు, అపార్థాలకు త్రోవ ఉండదు. నీ దైవజనుడు ఎలాంటి వాడు? నీ దైవజనుడు ఎవరిని చూసుకుంటున్నవాడు? అసలు నీ దైవజనుడు కోపం ఎందుకు వచ్చింది? నువ్వు ఇవ్వలేదని కాదమ్మా కోపం, నీవు దేవునికి ప్రియారిటీ ఇవ్వలేదని కోపం. హల్లెలూయా. కొందరు అంటారు వెంటనే ఎత్తారు, మేమంటే లోకు ఏంటి అంటే, దైవజనుడు దేవుడు చూసుకుంటున్నటువంటి వాడు ఒకరిని లోకువుగాను ఒకరిని పైన పెడతాడా? ఒకరిని లోకుగా ఇచ్చి ఒకరిని ఘనంగా ఇచ్చుతాడా? అలాంటప్పుడు అసలు దేవుడు వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతాడా? కొంతమంది అజ్ఞానం అన్నమాట. అజ్ఞానులు ఉంటే అజ్ఞానాన్ని వీడితే బాగుంటుంది.
ఒకదాన్ని తీసుకొచ్చి ఒకదానికి లింక్ పెడతా ఉంటారు వీళ్ళు. అన్నీ చెప్పాలి కదండి వాక్యంలో, లేకపోతే అర్థమవుతుంది కదండి. అట్టుపండు కూడా ఒలుసుకోలేకపోతే ఒలిసి పెట్టాలి కదండి, కడుపు నిండుద్ది. అవునా కదమ్మా? కానీ ఇప్పుడు ఎందుకు కోపం సౌలు మీద? సౌలు కానుక ఇవ్వలేదని కోపమా? సౌలు దేవుని ఆజ్ఞను మీరినందుకు కోపం. పైకి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, రోషాన్ని ప్రదర్శిస్తున్నాడు, కానీ రాత్రంతా ఆల్ నైట్ కన్నీటితో ప్రార్థన చేశాడండి. అందుకే దైవజనుడిని దేవుడు ప్రేమిస్తాడు. నిజంగా దేవుడి మీద ఆధారపడుతున్న దైవజనుడు జీవితంలో అతీత కార్యాలు చేసి చూపుతాడు. తినడానికి లేదని కానీ, తాగడానికి లేదని కానీ, కట్టుకోవడానికి లేదని కానీ, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలని కానీ ఏమాత్రం చింత ఉండదు దైవజనుడికి. ఎవరి మీదండి చింత? ఎవరో కొరకండి తల బాదుకోవడం, ఎవరో కొరకండి గుండెలు బాదుకోవడం, ఎవరో కొరకండి కడుపు కట్టుకోవడం. దేవునిని బట్టి, దేవుడు అప్పగించిన మందను బట్టి. హల్లెలూయా. దావీదు అనబడినటువంటి ఆ వ్యక్తి తండ్రి మంద విషయంలో చాలా అతీతమైనటువంటి జాగ్రత్త కలిగిన వాడు కనుక ప్రాణాలకు ఎదురొడ్డి సింహాన్ని ఎలుగుబంటిని చీల్చాడండి. హల్లెలూయా. నిజ దైవజనుడు యొక్క రోషం, నిజ దైవజనుడు యొక్క కోపం నువ్వు బాగుపడాలనే. హల్లెలూయా. అందుకే నాతాను నిజ దైవజనుడు కనుకనే తన దేవుడు చూసుకుంటూ ఖడ్గముతో మెడ నరకగలిగే కెపాసిటీ ఉందండి దావీదుకి. అయినను నిలబడ్డాడు మరణాన్ని ఎదురొడ్డి. దేవునికి తెలుసు ఎవరు నిలబడతారో. అందుకేనండి వెంటనే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగింది? ఏడుస్తున్నాడు రాత్రంతా. ఉదయం వెళ్ళి గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. నిజ దైవజనులలో ఈ రోషం లేదా దేవుని నిమిత్తమైన మిక్కిలి కోపం ఉంటుందా ఉండదా? చాలా గట్టోళ్ళ మన దృష్టిలో. అంటే మనకేనండి ఉపదేశం, ఇంకెవరికైనా అంటారా? అంటే ఆ సంఘస్థుడికి అంటారా, లేకపోతే వీళ్ళకి అంటారా? వీళ్ళకి మీకునే కదా. ఇప్పుడు చెప్పండి, నిజ దైవజనులలో ఈ కోణం ఉందా? రోషం ఉందా? మిక్కిలి కోపం ఉందా? అలాగని సాత్వికుడు కాదా? ఏ టైంలో సాత్వికమును కనుపరచాలో, ఏ టైంలో మిక్కిలి కోపాన్ని కనుపరచాలో, రోషాన్ని కనుపరచాలో నడిపించేది దేవుని ఆత్మ. హల్లెలూయా. మనం జాగ్రత్తగా గ్రహించుకుంటే విడిచిపోం. కొందరు విడిచిపోతారండి. నా కోసం చెప్పేశారు వాక్యం. ఏమంటారు? నాకు తెలియగలుగుతాను, వాక్యం నీ కోసమే చెప్పాలని వచ్చావు కదా. నాకు తెలియగలుగుతాను, నువ్వు వాక్యం నీ కోసం చెప్పాలని వచ్చావా, పక్కింటి కోసం చెప్పాలని వచ్చావా? ఎరా బాబు, నువ్వు అందుకే వచ్చావా? వాక్యం నీకు చెప్పాలని వచ్చావా? అర్థమైంది? అర్థమవుతుంది. చూస్తున్నాడు అలాగా. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలని వచ్చారు? చెయ్యొత్తండి గట్టిగా. ఎంతమంది పక్కోడితో మాట్లాడాలని వచ్చారు? చెయ్యెత్తారా? ఎంతమంది మా ఆవిడతోనే మాట్లాడాలి, ఎంతమంది మా ఆయనతోనే మాట్లాడాలి? మా అమ్మ మా నాన్నకి అర్థమవుతలేదు, బండి కొనిస్తలేదు, దేవుడు మా అమ్మ మా నాన్నతో మాట్లాడాలి అని ఎవరు రారండి. నాతో మాట్లాడాలని వచ్చినప్పుడు మరి నీతోనే ముక్కుసూటిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకెందుకు నొప్పి? ఎందుకు నొప్పి? దేవుడు మాట్లాడాలని వస్తారు ప్రతి ఒక్కరు. దేవుడు సుస్పష్టంగా నీతోనే మాట్లాడతాడు. దేవుడే మాట్లాడుతున్న మాట నువ్వు తెలుసుకొని విధేయత చూపితే నిత్య జీవానికి పాత్రురాలు అవుతావు. హల్లెలూయా. ఎందుకు నిత్య జీవం అన్నానో తెలుసా? ఈ మాట సజీవమే, బలము గలదే, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే, ప్రాణాత్మ మూలుగురు విభాగించినంత మట్టుకు దూరుచు నీలో ఉన్న చీకటి ఛాయలను బయటికి లాగుద్ది. పనికి మాలిన తీగలు కత్తిరింపబడడానికి కారణం అవుద్ది. నీలో ఉన్న ముడతలు, మచ్చలు, కళంకం అట్టిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన దేవుని యొక్క సన్నిధిలో యుగయుగాలు నిలవబడ్డానికి ఆస్కారంగా నిలబడద్ది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నాతో మాట్లాడా? ఎస్, నీతోనే మాట్లాడాడు దేవుడు.
గద్దించాడా? ఎస్, నన్నే గద్దించాడు. బుద్ధి చెప్తున్నాడా? ఎస్, నాకే బుద్ధి చెప్తున్నాడు. ఆదరించాడా? ఎస్, నన్నే ఆదరించాడు. పాస్టర్ అమ్మగారు నోట్లో ప్రవచనం వచ్చిందా? ఎస్. నాకు తెలియకడితే ప్రవచనంగా వస్తే నాకే అనుకుంటారు, పక్కోడికి అనుకోరు. ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా పాస్టర్ అమ్మగారు ఇలా చూసి చెప్పారు అంటే నాకే చెప్పారు. ఆ ప్రవచనం విషయంలో పక్క ఆవిడికే, మా ఆవిడికే, మా ఆయనకే, మా అమ్మకే అని అనుకుంటారమ్మా? అనుకుంటారా? ఇది ఎలా ఉందంటే ముద్దు పెడుతుంటే పిల్ల ముద్దు పెట్టి తల్లి ఉందనుకో పిల్లలు వచ్చేస్తారు దగ్గరికి, ముద్దు పెట్టి మమ్మీ ముద్దు పెట్టని. అదే మమ్మీ కొంచెం చెయ్యెత్తిందంటే పారికి వెళ్ళిపోతారు, మొత్తం పారిపోతారు. నేటి క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఆశీర్వాదం, దీవెన, వెళ్ళిపోదాం చర్చికి, ప్రవచనం వస్తుందో, ఏ ఆశీర్వాదం విడుదలవుద్దో, ఏ దీవెన విడుదలవుద్దో, అభిషేకం మీదకి వచ్చేద్దో. కానీ ఇలాంటి గద్దింపు ఖండింపు మాటలు ఎప్పుడు అయ్యే, ఎందుకులే వచ్చి వారం వెళ్దాం. నేను అన్నానండి, చాకలి వాని సబ్బు నేను శుద్ధి చేయడానికే. హల్లెలూయా. నువ్వు డాగులతో ఉన్నావా, మచ్చలతో ఉన్నావా, మరకలతో ఉన్నావా, నామరూపాలు లేకుండా తీసిపాడేయడానికే చాకలి వాని సబ్బు అనబడేటువంటి వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. చిన్న మందర దేవుడు ప్రేమించి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. చక్కగా ప్రతి విషయాన్ని బట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇది మన మేలుకే కానీ కీడుకు కాదు, మన క్షేమానికే కానీ క్షామానికి కానే కాదు, మన దీవెనకే కానీ శాపానికి కానే కాదు, మన జీవిత గమనాగమనము గమ్యమనబడేటువంటి పరలోక రాజ్యములకి చేర్చగలిగేటువంటి ఏకైక సాధనము, ఏకైక మార్గము ఈ వాక్యము, ఈ సహవాసము, ఈ సన్నిధి, సమాజముగా కూడుకొనుటలో ఉండేటువంటి దేవుని యొక్క ప్రసన్నత. ఆమేన్. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు అండి. ఇప్పుడు చూడండి, మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అయితే మోషేకి మిక్కిలి కోపం వచ్చింది, అయినంత మాత్రాన సాత్వికుడు కాకపోడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు కూడా మిక్కిలి కోపాన్ని ప్రదర్శించాడు, అయినను అతనిలో సాత్వికం ఉందా లేదా? దేవుడు డిక్లేర్ చేస్తున్నాడో నిజ దైవజనునిలో ఈ కోణం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారంట తండ్రి యొక్క సేవకుడు. హల్లెలూయా. రాయబడి ఉంది, ఇతడు నా ప్రియ సేవకుడు. కుమారుడు అని అంటారు యెషయా గ్రంథంలో, నాకు హితుడు, ఇతడు నా సేవకుడు. హల్లెలూయా. మరి ఆ సేవకుడు కోపం రాలేదా? అక్రమంగా ఉంటే వచ్చింది, అవిధేయులుగా ఉంటే వచ్చింది, అజ్ఞానంగా ఉంటే వచ్చింది, సున్నం కొట్టిన సమాధుల్లో ఉంటే, అందులైన మార్గదర్శకులుగా ఉంటే, చాలా తిట్లు తిట్టారు కదండి. దీన్ని బైబిల్ లాంగ్వేజ్లో గద్దింపు అంటారు, మన తెలుగు భాషలో తిట్టు. తిట్లేది, తిట్లు పురాణం అనమాట. దేవుడే తిట్టాడు. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. అలా అంటే బైబిల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బుద్ధి చెప్పాడు. బైబిల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? గద్దించాడు. మన తెలుగు లాంగ్వేజ్ మీరు చెప్పాలి. తిట్టాడా? తిట్టాడా? నిజ దైవజనుడు తిట్టాడా? అయ్య బాబు, నాకు కొంచెం ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ వాక్యం అంతా అనిపిస్తుంది. ఎంత నా ప్రయాస ఏమైపోయింది అనిపిస్తుందమ్మా. ముద్దిట్టాడా? మరి ఏంటి పిల్లలు మీరు చెప్పండి రా. తిట్టాడా? నిజ దైవజనుడు తిట్టాడా? ఏ దైవజనుడి కోసం మనం ధ్యానం చేసుకున్నాం? మోషే. నెక్స్ట్ తిట్టాడా? చిన్నోళ్ళని తిట్టాడా? పెద్దోళ్ళని తిట్టాడా? ఓ మాట చెప్పిన, చిన్నోళ్ళని పెద్దల్ని లొంగట్టి తిట్టాడు. లొంగెట్టి అంటే అర్థమవుతుంది కదా, గడ్డి లొంగెడతాం. తిట్టాడా లేదా? అక్కడ అన్నాడా లేదా? మీలో ఉన్నటువంటి అస్తురోతు దేవతలను, బయలు దేవతలను తీసి పారవేయుడి, మీలో ఉన్న అక్రమాన్ని తీసి పారవేయండి, నీళ్లు పారబోయినట్టుగా మీ పాపములన్నిటినీ పారబోయండి, అప్పుడు దేవుడు నీ వైపుకు తిరుగుతాడు. హల్లెలూయా. ఎలాగైతే సౌలును మాట్లాడాడో అంటే దాని అర్థం ఏంటో, చిన్నోళ్ళని పెద్దోళ్ళని తిట్టాడు. మరి ఇప్పుడు మన డైలాగ్ ఏంటి? మేము చిన్నోళ్ళం కాబట్టి, ఆయన పెద్దోడు కాబట్టి, మేము లోకు కాబట్టి, ఆయన గౌరవం కాబట్టి అనకండి. ఇంక మరి
ఎవరైనా అన్నారేమో ఇప్పటికి, అనొద్దు ఇంకా. పాపం పాపం. మీకు శుక్రవారం ఒక మాట చూపించాను. మీరు కానీ మీ రాజు కానీ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఆయన మీ వైపుకు తిరుగుతాడు. అప్పుడు మీకు క్షేమం కలుగుద్ది. మీరు కానీ మీ రాజు కానీ దేవునికి అవిధేయులుగా ఉంటే మీకైనా మీ రాజుకైనా నాశనం వస్తుంది అన్నాడా లేదా? అంటే అందరిని ఒకే రీతిగా గద్దించాడా? ఏమండి, వీళ్ళకి రాజు అని కానీ బేదని కానీ తేడా ఉండదండి. వీళ్ళకి గొప్పోడని కానీ చిన్నోడని కానీ తేడా ఉండదండి. వీడికి ఘనమని ఈయనకి ఘనము ఘనహీనమని తేడా ఉండదండి. వీళ్ళకి కులము గోత్రము తేడా ఉండదండి. దేవుని ఎదుట దేవుడు ఏ వాక్కు అయితే ప్రకటించమని చెప్తాడో యథార్థంగా వాక్కును ప్రకటించాలి. హల్లెలూయా. నాకు తెలియక అడుగుతాను, ఇంతలాగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా దండేసి దండం పెడతారా? ఓ మాట చెప్పనా, సన్మానం చేద్దామని దండ తెచ్చుకున్నవాడు కూడా అక్కడ ఏదైనా ఒక విరోధమైన మాట వచ్చిందంటే దండాల పక్కన పెడతాడు. సన్మానం చెయ్యం మేము ఇంకా. అవునా? ఏమంటే దండ తెచ్చినోడు దండ పక్కన పడేస్తాడు. నోట్లో మాట ఎంతసేపు అండి, హృదయంలో అనుకోవడం ఎంతసేపు అండి, తలంపు తలంచుకోవడం ఎంతసేపు అండి, కళ్ళు తిప్పడం ఎంతసేపు అండి, మూతి తిప్పడం ఎంతసేపు, ముక్కు తిరిగిపోవడం ఎంతసేపు అండి, ఎంతసేపు? పాస్టర్ పాస్టర్మ గారిని గద్దెత్తంటే అబ్బా పూలదండ వేద్దామని రారు. ఎవరు రారు. పూల వర్షం, మల్లెల వర్షం, గులాబీ రేకుల వర్షం ఎవడ కురిపించడు. రాళ్ల వర్షం కురిపించబడద్దని తెలిసినను దైవజనుడు సమస్తమును కూడా త్యజించుకొని ఎదురొడ్డి దేవుణ్ణి చూస్తూ రోషంతో నిలబడతాడండి. హల్లెలూయా. ఎంతవరకు మీ ముందు పెట్టినటువంటి దైవ జనాంగం అంతయు దేవుని నిమిత్తం రోషం కలిగిన వాళ్ళే. హల్లెలూయా. ఎంత స్నేహం చేసినా, ఎంత అలాగున్నా ఒక బాధ కలిగించే మాట హృదయాన్ని ఏం చేసేద్ది? కఠినపరిచేద్ది, గాయపరిచేద్ది, ముఖ కవలికలు మారిపోతాయి, రూపురేఖలు అరిగిపోతాయి. అంతవరకు వికసించిన గులాబీ ఇప్పుడు ముడుసుకున్న మందారం కదా. కానీ ఎవరు బలవంతుడో తెలుసా? గద్దింపును తైలాభిషేకంగా భావించిన వాడు బలవంతుడవుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు భాగ్యం అని అనుకున్నవాడు బలవంతుడవుతాడు. ఈరోజు నేను ఒకటి చెప్పనా, మీరందరూ అలా అనుకున్నారు కాబట్టి బలవంతులై కూర్చున్నారండి ఇక్కడ. హల్లెలూయా. మీరందరూ అలా అనుకున్నారు కాబట్టి వాక్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరందరూ అలా అనుకున్నారు కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మీరందరూ అలా అనుకున్నారు కాబట్టి వాక్యమును బట్టి మలచబడుతున్నారు. మీరు అలా అనుకున్నారు కాబట్టి నిత్య రాజ్య వారసులు కాబోతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. నేను చెప్పాలని జోక్ చేయడానికి చెప్తాను కానండి, మీరందరూ చాలా గొప్పోళ్ళు. ఇందులో కూడా ఏదో ఉందనుకుంటున్నారు. మీరు చూసారా ఎంత డౌటో మీకు? అంటే ఇందులో కూడా ఏదో ఉంది, పాస్టర్ గారికి ఏదో లాజిక్, ఏదో పాయింట్ అంటే నన్ను ఇప్పుడే మీరు నమ్మలేకపోతున్నారు. మీకు మాకున్న సహవాసం ఏ పాటిదండి? ఇదైనా నమ్ముతున్నారా? అంటే మీ మీద మీకే ఎక్కడో కొడుతుంది. పాస్టర్ గారు పాపం తెలియకని ఎత్తున్నారు కానీ కాదండి, మీరు బలవంతులు. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగుగాక. వాక్యం చెబుతున్నంతసేపు ఆసక్తిగా వింటారు. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ సంఘానికి దేవుడు బోధిస్తున్నాడు. ఈ సంఘానికి దేవుడు సర్వమై సమస్తమై ఉన్నాడు. ఈ సంఘం పక్షంగా దేవుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. శాశ్వతమైనటువంటి కృపను పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధులు ఆయన పాదాల యొద్దకు వచ్చి నిలిచున్నారు. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ త్రోసివేయడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.